వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లష్కర్ బోనాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. బీడీ కార్మికుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే ముచ్చుమర్రి వాసంతి అదృశ్యంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నందికొట్కూరుకు చెందిన నిందితులలో ఒకరైనటువంటి దినేష్ మేనమామ యోహాను అనే వ్యక్తి మిడతలూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాకప్ డెత్తా లేక ఆత్మహత్య అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నంద్యాలకి తరలించారు. ప్రజాపాలన మాది అని ప్రజలెవరిని ఇబ్బంది పెట్టబోవని, ట్రాఫిక్కి అంతరాయం ఉండకూడదు, ట్రాఫిక్ కోసం ఎవరు ఆగకూడదని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క మీడియా ముందు వెల్లడిస్తుంది. నిజానికి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇంకో పక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులతో విజయవాడ నగరం జన సంద్రోహంతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం పడుతున్న సమయంలో ఎవరో ఒక ప్రభుత్వ అధికారి భారీ అమ్మవారి దర్శనార్థం వస్తున్నారు అనే నేపథ్యంతో దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ ని నిలిపివేశారు. ఒక పక్క వర్షంలో నిల్చొని ఉన్న ప్రజలు, ఇంకొక పక్క అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న భక్తులు. అటుగా వెళ్తున్న అధికారి భార్యపై, ప్రభుత్వంపై ప్రజలు ఇష్టానుసారం తిట్టుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలపై జరుగుతున్న దేవాలయ తీరు, ప్రజల అభిప్రాయంపై అధికారులు మరియు ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తిరిగి ప్రారంభమైన విమాన సర్వీసులు. నిన్న ఉదయం నుండి మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రారంభం కావడంతో యథావిధిగా విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు నిన్న తీవ్ర ఇబ్బందులు గురైన విషయం తెలిసిందే. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కికిరిసిన ప్రయాణికులతో కిటకిటలాడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్. మీరు ప్రాంతాలు మీరు ఇలాగ చేస్తేలాగా అర్థం చేయండి. బోర్డు అక్కడ పెట్టేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత కథలు తెగుతున్నారబ్బా? బోర్డు తీసుకురా వెనక్కి. ఇట్రా మా చైర్మన్ అవుతుంది.
4 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్న నారా భువనేశ్వరి నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న నారా భువనేశ్వరి 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న భువనేశ్వరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలోని 2 బూతులు పైఫల్యం కంచిబందాపల్లిని దత్తత తీసుకొనున్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజార్టీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న నారా భువనేశ్వరి సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఆయన ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో క్లియర్ చేయడానికి మనం గ్రీవెన్సెస్ అనేది పెట్టుకుంటూ చాలా వరకు క్లియర్ చేస్తూ వెంటనే దాని మీద అన్నీ కూడా యాక్షన్స్ అప్పటికప్పుడే తీసుకునే విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా కుప్పంలో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం. మేడం గారు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా మన కుప్పం ప్రజలందరి తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ 4 రోజుల పర్యటన దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ శుక్రవారం కలిశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ఎం శ్రీనివాస్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల జిల్లాలో స్పెషల్ టీంను స్థాపించడం జరిగింది. ఇట్టి టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా మరియు అమ్మకంపై ప్రత్యేక నిఘా ఉంచి నేరస్తులను పట్టుకొని గంజాయి రవాణాను నిరోధించుటకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మందమరిలో గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులలో ఒకరు ఐటీఐ చదువుకొని పూర్తి చేసుకుని సింగరేణిలో ఉద్యోగం చేయటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఐటీఐ చదువుతున్నాడు. మిగతా 2 యువకులు కూడా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అటు యువకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించుచున్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స గురించి చేర్పించడం జరిగింది. వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు
గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము. తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో, లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డిఅడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి. పోలీసుకి చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు. కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ, మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది, ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయికి అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డిఅడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత. శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతున్న భారీగా వరద నీరు. అయితే మాడమూరు జిల్లాలో కృష్ణానదిపై ఆధారపడి ఉన్నటువంటి మొక్కలన్నీ రన్ అవుతున్నాయి. మరోపక్క ఇక్కడ ఆయకట్టు ఏదైనా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దూరాల వద్ద ఎక్కువ దిగువ దూరాలలో దూరాలపై ఆధారపడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఎక్కువగా మొక్కలన్నింటినీ కూడా విడుదల చేస్తున్నారు. అయితే మాడమూరు జిల్లాలో కృష్ణానదిపై ఆధారపడి ఉన్నటువంటి మొక్కలన్నీ రన్ అవుతున్నాయి. మరోపక్క ఇక్కడ ఆయకట్టు ఏదైనా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దూరాల వద్ద ఎక్కువ దిగువ దూరాలలో తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగోతా జలపాతానికి పోటెత్తిన వరద. ములుగు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బొగోతా జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తుంది. సామర్లకోట మండలంలోని చెరువులు కనిపిస్తున్న పంట పొలాలు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వేట్లపాలెం, మేడపాడు, పెద్ద బ్రాహ్మదేవ్ పంట పొలాలు నీట మునిగాయి. ఈ యొక్క కొత్త ప్రభుత్వం, 2 ప్రభుత్వం వెంటనే మా రైతులను ఆదుకోవాలని రైతు సోదరులందరూ మీడియా ముఖంగా తెలియజేశారు.
బాబు గవర్నమెంట్ వారు మీరు ఈ మా కొత్త పరాశుభ్రం బాటనేను బాబు మీరు ఆడుకోవాలండి బాబు. మీ పేరు? నా పేరు చెక్కా సూర్యబాబు అండి. ఎన్ని ఎకరాలు చేశారు మీరు? 8 ఎకరాలండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశంలో గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య డిమాండ్ చేశారు. దుబాయ్ నుండి పబ్లిక్ టీవీకి ఒక వీడియోలో తమ సందేశాన్ని పంపించారు. ఏప్రిల్ 16, 2024న హైదరాబాద్లో డక్కన్ హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గల్ఫ్ సంఘాల సమావేశంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ నుండి 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఆ పాలసీ కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. గల్ఫ్లో చనిపోయిన వలస కార్మికులకి న్యాయం చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన చట్టబద్ధత చేయాలని విన్నవించారు. ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఏప్రిల్ 16 తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మా గల్ఫ్ సంఘాల నేతలతో నాయకులతో సమావేశమై ఆ రోజు కూడా మాట ఇవ్వడం జరిగింది. గల్ఫ్ కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నాం. త్వరలోనే గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మా గల్ఫ్ కార్మికులంతా చాలా సంతోషపడ్డాం. సెప్టెంబర్ 17వ తారీఖు లోపు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 17 తారీఖు ఇంకొంచెం దూరం ఉన్నా కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ నెల 24 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి కాబట్టి ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయించి సెప్టెంబర్ 17 తారీఖు అటా ఇట ఓ నెల అటు ఇటు ఈలోపు మీరు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం. వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాలలోనే బోర్డు కానీ పాలసీ కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేని ఏడల మీరు సెప్టెంబర్ 17 తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాదు, అప్పుడు చేసిన ఓ నెల అటు ఇటు అయినా పర్వాలేదు, అట్లా ఏం లేదు. కానీ ప్రస్తుతానికైతే మీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి గల్ఫ్ కార్మికుల కోసం ఈ 500 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, అలాగే వివిధ శాఖ మంత్రులను, గౌరవ ఎమ్మెల్యేలను అందరినీ కోరుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాకుండా తప్పకుండా గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని మీరు తప్పకుండా నిలబెట్టుకుంటారని మరోసారి నమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటున్నాం. జై గల్ఫన్న, జై గల్ఫ్ బోర్డ్. ధన్యవాదాలు. అవినీతికి తావులేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాటల ప్రభుత్వం కాదిది చేతల ప్రభుత్వం అని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎస్వీఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మికి 9 మంది షాది ముంబరక్ చెక్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా అర్హత ఉంటేనే, పేదోళ్ళు అయితేనే, గుడిసె అయితేనే, ఇల్లు లేకుంటేనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం నడుతుంది.
అటువంటిది లేకుండా ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయం. అటువంటి పరిస్థితి నేను కానీ మా నాయకులు కానీ ఎవరు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటేసారి 100 యూనిట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంది? 6,000 తర్వాత లాస్ట్ 2014 కట్టిన 70,000 అయింది. దానికన్నా ముందు 17,000 ఉండే, కానీ వాళ్ళ 5 లక్షల ఇల్లు. మొహమ్మద్ పర్వీన్ కల్వాల గ్రామస్తులు ముందుకు రాగలరు. మెడుగు రాజమ్మ, అండి జమున, గంట్ల సుజాత. 68 సెంట్లు ఇప్పుడు ఇవ్వబడతా ఉంటుంది. మరి ఇక్కడటువంటి మా మహిళా తల్లులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 మాసాలైన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 100 రోజుల పైచలకు ఎన్నికల కోడే ఉంది. మిగతా ఈ 120 రోజులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా ఇవాళ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేయడం కానీ, ప్రతి ఇంటికి పేద ఇంటికి 0 కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ప్రతి ఇంటికి ఇవ్వడం, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు హామీ ఇచ్చి మీ అకౌంట్లలో గ్యాస్ డబ్బులు వేయడం, మరి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఆనాడు చెప్పిన ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షల ఇల్లు త్వరలోనే, అతి తొందరలోనే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉండరు, ఒక గుంట జాగా ఉన్నా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.